హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి, అలాగే సొంత ఇల్లు లేని వారు ఎవరైతే ఉన్నారో, అలాగే కొత్తగా ఇళ్ల పట్టాలకు సంబంధించి అప్లై చేసుకోవాలని చెప్పేసి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వీరందరికీ సంబంధించి శుభవార్త అయితే వచ్చిందండి. అయితే ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకేందంటే అధికారులు అయితే ఇళ్లకు రాబోతున్నారు. ఈ 7 ప్రూఫ్స్ మీరు చూపించాల్సి అయితే ఉంటుంది. ఆ 7 ప్రూఫ్స్ ఏంటి, అలాగే మనము ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, సో అలాగే మనకు ఈ ఇళ్ల పట్టాలు ఎప్పుడు ఇస్తారు, పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఎవరైతే ఇళ్లకు సంబంధించి అప్లై చేసుకున్నారో వారి అందరి అప్లికేషన్స్ ఆల్మోస్ట్ ఏంటంటే క్యాన్సిల్ అయినట్టే. ఇక మనకు కొత్తగా ఎవరైతే ఇళ్ల పట్టాలకు సంబంధించి అప్లై చేసుకొని ఉన్నారో వారికి సంబంధించి మనకేంటంటే ఈ ఇళ్ల పట్టాలు ఎప్పుడు ఇవ్వబోతున్నారు దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ మీకు ప్రూఫ్స్ అనేది స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ప్రసంగంలో చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే సొంత ఇల్లు లేని వారికి సంబంధించి ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పేదలకు ఇళ్ల నిర్మాణంపై సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నటువంటి 2 లక్షల మందికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున అయితే ఇళ్ల స్థలాలను వెంటనే పంపిణీ చేయాలని చెప్పేసి అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే మనకు పిఎంఏవై ఎన్టీఆర్ 2.0 పథకం కింద ఈ నెలాఖరులోగా రాష్ట్రానికి 1,00,000 ఇల్లు కేంద్రం నుంచి మంజూరు కానున్నట్లు కూడా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎవరైతే అజయ్ జైన్ గారు ఉన్నారో అజయ్ జైన్ గారే స్వయంగా ఈ వివరాలు అనేది వెల్లడించడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు ఇళ్ల పట్టాలకు అప్లై చేసుకొని మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి మీకు పట్టా వచ్చి ఉంటే కనుక మీకు అతి త్వరలోనే మీ యొక్క పట్టా అనేది చేతికి రాబోతుంది. అయితే దీనికి సంబంధించి అధికారులు కంపల్సరీ మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది చెక్ చేసి మీకు పట్టా అనేది అందించడం అయితే జరుగుతుంది. ఇక మనకు గ్రామాల్లో 3 సెంట్లుగా, మనకు పట్టణాల్లో 2 సెంట్లు అయితే మనకు ఇంటి స్థలం అయితే ఇవ్వబోతున్నారు. అలాగే మనకు ప్రధాన మంత్రికి పిఎంఏవై అంటే మనకు టిట్కో హౌసులకు సంబంధించి కూడా అయితే అతి త్వరలోనే 1,00,000 ఇళ్ళు కేంద్రం నుండి అయితే మంజూరు కాబోతున్నట్టుగా కూడా అయితే ఇక్కడ చెప్తున్నారండి. సో ఇదండి మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎప్పుడెప్పుడు మనకు పంపిణీ చేస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్న వరకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక గుడ్ న్యూస్గా అయితే అనుకోవచ్చు. అయితే మనకు ఏంటంటే అతి త్వరలోనే పంపిణీ అయితే చేయబోతున్నారండి. తప్పనిసరిగా మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ డాక్యుమెంట్స్ ఏంటంటే జిరాక్స్ కాపీస్ తీసుకుని రెడీగా పెట్టుకోండి. ఏ టైంలో కూడా మనకు అధికారులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాతనే మీ యొక్క పట్టా అనేది చేతికి అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇప్పుడు ఏవైతే మనకు పెండింగ్లో నిలిచిపోయిన ఇల్లు, సో అంటే మనకు గత గవర్నమెంట్లో ఏవైతే ఇల్లు ఇచ్చి సో అవి ఇప్పుడు మనకు మధ్యలో నిలిచిపోయినాయో అలాంటి ఇల్లు కూడా అయితే మనకు ప్రభుత్వం అయితే స్టార్ట్ చేయబోతున్నారండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.